హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. చట్నీ చేశానండి, చాలా టేస్టీగా ఉంది. బీరకాయ చట్నీ. ఇందులో ఏమేమి వేసానన్నది చూపిస్తాను. ప్రిపరేషన్ వీడియో ఉంది, ఓకేనా? ప్రిపరేషన్ చూసేద్దాము మరి. రండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగించాను. ఇక్కడ చూడండి రైస్ పెట్టాను, ఒక సైడ్ రైస్ అవుతుంది. ఇక్కడ పల్లీలు వేయిస్తున్నానండి. కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను, మరీ ఎక్కువ లేదు, ఒక 2 స్పూన్లు అయితే పల్లీలు యాడ్ చేస్తున్నాను. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. రోజు పప్పు రసము అవే రొటీన్, అవే ఎందుకు, ఇలా బీరకాయ చట్నీ చేసామనుకోండి చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి చింతకాయలు కూడా వేస్తున్నాను అనమాట. టేస్ట్ అస్సలు చెప్పనక్కర్లేదు, అసలు ఎలాగుంటుందంటే అదిరిపోతుందండి. ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా బీరకాయ చట్నీ అయితే ఇలా డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, చిన్న వీడియోనే, లెంత్ ఏమీ లేదండి, చిన్న వీడియోనే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. పల్లీలు వేయించుకున్నాం కదా, ప్లేట్లోకి తీసేసుకున్నాం. తర్వాత వచ్చేసి బీరకాయ ముక్కలు కట్ చేసి వేసాను అనమాట. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం కారంగా చట్నీ, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. టమోటోస్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ ఏం ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి చింతకాయలు అయితే వేస్తున్నాను. చింతకాయలు వచ్చేసి బాగా నీట్గా కడిగి కట్ చేసి వేసుకోవాలి. లేత చింతకాయలు అండి, చాలా బాగుంటుంది. అల్లం వేస్తున్నాను, కొంచెం అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కదా మంచిది కదా, అందుకనేసి అయితే అల్లము అన్నిట్లోకి వేసుకోవాలి. అల్లం వేసుకున్నట్టయితే బాగుంటుందండి, రోజు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. మనము ఏదైనా చేయనివ్వండి, పొంగల్ చేయనివ్వండి, అలా అందులో కూడా అల్లం వేసుకోవచ్చు. కషాయం, అల్లం కషాయం కూడా చేసుకోవచ్చు. టీలోకి కూడా అల్లం వేసుకోవచ్చు అండి. అలా ఏదైనా కూరల్లోకి కూడా అల్లం వేసుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం ఎక్కువ వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ వచ్చేసి అల్లం, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసాను. తర్వాత ఇప్పుడు వాటర్ వేసాను చూడండి. ఆయిల్ కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేది, వాటర్ వేసి బాగా మగ్గిచ్చేసుకుందాము. ప్లేట్ పెట్టేద్దామండి. కొంచెం బాగా మగ్గిచ్చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా ఏమేమి వేస్తాననేది చూడండి. ఇక్కడ చూసారా వామాకు తీసుకున్నాను, ఒక 3 తీసుకున్నాను, పెద్ద సైజు వామాకులు అయితే ఒక 3. కరివేపాకు, కొత్తిమీర అంతగా నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము. వాటర్ వేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇలాగా చాలా బాగుంటుందండి చట్నీ. వామాకు వేసుకుంటే, వామాకు గురించి మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా, అసలు ఎంత మంచిదో మీకు అందరికీ తెలిసిందే వామాకు గురించి. చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి వామాకు. రోజు ఒక 2 ఆకులు తింటే చాలా మంచిదండి. ఇందులో వచ్చేసి జీలకర్ర అయితే వేసాను, కరివేపాకు వేసాను, తర్వాత వామాకు వేస్తున్నాను. వామాకు ఒక 3 తీసుకున్నానండి. వామాకు అన్నిట్లోకి, ఏ చట్నీలోకైనా వేసుకున్నా బాగుంటుందండి. మనము ఉత్తవి తినమని పిల్లలకి ఇస్తే తినరు, అందుకనేసి ఇలా వంటల్లో వేసేయండి. పప్పులు చేసినప్పుడు కూడా వేసేయండి, చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా. అల్లము అలానే ఇలాంటివన్నీ వాడితే చాలా బాగుంటుందండి. హెల్త్ పరంగా అన్నీ మంచివే కదండి. వామాకు మన ఎలాగో గార్డెన్లో ఎలాగో వామాకు అందరిలో ఉంటుంది. ఇక్కడైతే పల్లీలు వేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందామండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి, తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ పచ్చిమిర్చి మెత్తగా అవుతాయి, తర్వాత బీరకాయ ముక్కలు
ఈ చట్నీ వచ్చేసి కచ్చా పచ్చాగా ఉంటే కొంచెం బాగుంటుంది, రోట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. రోడ్ చట్నీ అయితే కానీ చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ గ్రైండ్ చేస్తున్నాను. ఇలాగా చూడండి, పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసాను. ఇక్కడ అంత ఈ బీరకాయ ముక్కలు, టమోటా ముక్కలు అన్నీ వేసేసుకుందాము. ఇలా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కచ్చపచ్చగా ఉండాలి చట్నీ అయితే. ఇప్పుడు చూడండి, కొత్తిమీర, తర్వాత వెల్లుల్లి వేసేసుకుందాం.